విశ్వాసం ఉంచడం అనేది నాయకత్వం యొక్క ముఖ్య లక్షణం అనేది ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తుంది. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. భీష్ముల వారు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, జయద్రథుడు ఇంకా అనేక మంది మహావీరులు ఉన్నా సరే వారందరూ నా కోసం ప్రాణాలను విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. ఇప్పుడు 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకం యొక్క అర్థం: మన సైన్యంలో ఇంతమంది మహావీరులు ఉన్నారు. దానికి తోడు భీష్మ పితామహుడు స్వయంగా సేనాధిపతిగా రక్షకునిగా కూడా ఉన్నాడు. అయినా సరే నాకెందుకో మన సైన్యం సరిపోయినంత సమర్థవంతంగా ఉన్నట్టు కనిపించట్లేదట దుర్యోధనుడికి. పాండవుల సైన్యం మాత్రం భీముడి రక్షణలో ఉంది కనుక అది ఎంతో బలంగా సమర్థవంతంగా ఉంది కనిపిస్తుంది అని చెప్తున్నారు. అలానే ఇప్పుడు ఈ శ్లోకాలను బుక్లో ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా చదవాలి అనేది ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అన్యే చ అనే అక్షరం విడిగా ఉంది, అన్యే చ దాంతో కలుపుకోవాలి. అదంతా కలిపి ఒక పాదం. అలానే సెకండ్ పాదం వచ్చి మదర్థే త్యక్త జీవితాః. దాన్ని ఏ విధంగా రాసుకుంటే మీరు వీలుగా చదవగలరు అనేది ఇక్కడ రాసి చూపించాను చూడండి. అలానే మూడో పాదంలోని నానా శస్త్ర పా అనేది సంయుక్తాక్షరం కాబట్టి పి రాసుకోండి. 10వ శ్లోకంలో అయితే మూడో పాదంలో చూడండి, పర్యాప్తం త్విదమేతేషాం. త్వి అనేది సంయుక్తాక్షరం కానీ పర్యాప్తం ముందు ఉంది కాబట్టి కలుపుకోవాలి రూల్ ప్రకారం అయితే. కానీ ఇక్కడ పర్యాప్తం అనేది 0తో ఎండ్ అయింది కాబట్టి దాన్ని కలుపుకోకర్లేదు. అప్పుడు మూడో పాదంలో ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి 0తో ఎండ్ అయింది కాబట్టి ఇలాంటి కేసులో సంయుక్తాక్షరాన్ని కలిపి చదవం. ఇప్పుడు పర్యాప్త వరకే ఉందనుకోండి అప్పుడు కలుపుకుంటాం. ఓకేనా? ఇలాంటి వీడియోస్ కోసం మా పేజ్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. జై గురుదత్త.